హిందువులను విడదీయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఎవరో ఒకరు కుల రాజకీయాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మోదీ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీలో కలిపారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గుజరాత్లో 1994లో కాంగ్రెస్ హయాంలోనే మోదీ కులాన్ని బీసీలో కలిపారు. 1999లో దేశమంతటా బీసీలో చేరారు. మామిడిపల్లి అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గాయత్రి బ్యాంక్ వెనకాల గల పాత భవన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో 2 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి ప్రయత్నం చేశారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్ని కిలలను అదుపు చేయడానికి సిబ్బంది చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జాన్కంపేటకు చెందిన భాస్కర్ ఇల్లు ప్రధాన రహదారి పక్కనే ఉంటుంది. అయితే తన అన్న కొడుకు వివాహం ఉండడంతో శుక్రవారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్కు వెళ్లాడు. అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడిన రూపాయలు 12 లక్షల విలువైన సొత్తును అపహరించుకెళ్లారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిని ఉపేక్షించబోమని నిజామాబాద్ ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ హెచ్చరించారు. 2025 జనవరి ఫిబ్రవరి నెలలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో 13, ఆర్మూర్ డివిజన్ పరిధిలో 13, బోధన్ డివిజన్ పరిధిలో 5 ఇసుక అక్రమ కేసులు నమోదయ్యాయని తెలిపారు. మోదీ బీసీ కాదన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పోయే కాలమా? మోదీ కులాలకు అతీతం, దేశ ప్రజలే ఆయన కుటుంబం. మోదీతో గోక్కోవడం అంటే ధర్మంతో ప్రజలతో గోక్కోవడమే. మోదీని తిడితే ఏమవుతుందో కేసీఆర్కు తెలిసిందే. త్వరలో రేవంత్ రెడ్డికి తెలుస్తుంది. పెద్దలను గౌరవించడం నేర్చుకోమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నా అని తెలిపారు.